తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడుపుతోంది. కొందరు ప్రైవేట్ కండక్టర్స్ ఆర్టీసీ సొమ్మును తమ జేబుల్లోకి వేసుకుంటున్నారు. అక్టోబర్ 5న మొదలైన ఆర్టీసీ సమ్మె ఇప్పటికీ కొనసాగుతోంది. ఇన్ని రోజులు చర్చల ప్రసక్తే లేదన్న సర్కార్ ఎట్టకేలకు మెత్తబడింది. కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో ఆ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. కార్మిక సంఘాల డిమాండ్లను పరిశీలించడానికి ఈడీలు ఆర్థిక సలహాదారుతో కమిటీని ఏర్పాటు చేసింది. అదే సమయంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ని కార్మికులు తమంతట తాముగా వదులుకున్నారని సర్కార్ స్పష్టం చేసింది. చర్యలు జరిగితే ఈ నెలాఖరు నాటికి ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించే అవకాశం ఉంది. కానీ ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావంతో జనంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సోమవారం నుంచి స్కూళ్లు తెరవడంతో బస్సుల కొరత స్పష్టంగా కనిపించింది. రోడ్డెక్కిన కొద్దిపాటి బస్సులు విద్యార్థులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. హైదరాబాద్ నగరంలో ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సుల కోసం ప్రయాణికులు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. సమ్మె కారణంగా సొంత వాహనాల వాడకం కూడా ఎక్కువైంది. బస్ ఎక్కిన ప్రయాణికుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్న తాత్కాలిక కండక్టర్లు వారికి టికెట్లు ఇవ్వటం లేదు. ఇదే అదనుగా హైదరాబాద్లోని సిటీ బస్సుల్లో కండక్టర్లు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయటాన్ని కొందరు గమనించారు. మెహదీపట్నంలో బస్ ఎక్కిన వ్యక్తి ట్యాంక్ బండ్ దగ్గర దిగితే 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ చిల్లర లేదనే సాకుతో 20 రూపాయలు తీసుకుంటున్నారు. వాస్తవానికి 20 రూపాయలు ఇస్తే సికింద్రాబాద్ స్టేషన్ వరకు వెళ్లే వీలుంది. ఇలా అదనపు ఛార్జీలు వసూలు చేస్తూ ఉండటం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్లు ఇవ్వకపోవడంతో బస్సుల్లో ఎంతమంది ప్రయాణించారో తెలుసుకోవడానికి కూడా వీలు లేకుండా పోతోంది. దీంతో కొందరు తాత్కాలిక కండక్టర్లు కాసులకు కక్కుర్తిపడి కొంత సొమ్మును తమ జేబుల్లో వేసుకుని మిగతా డబ్బును ఆర్టీసీకి అప్పగిస్తున్నారు. దీంతో అటు ప్రయాణికులు, ఇటు ఆర్టీసీ నష్టపోవాల్సి వస్తోంది. ఇదే సమయంలో కొందరు తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు తమకు రోజుకు ఇస్తామని చెప్పిన మొత్తంలో సగమే ఇస్తున్నారని వాపోతున్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.